దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మరి ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము పార్ట్ 2 కాని చెప్తున్నాము. పార్ట్ 1 విడుదల చేశాము. చూసిన వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా సబ్స్క్రిప్షన్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఎవరు మర్చిపోవద్దు. దేవుని దీవెనలు పొందండి. అంతక్రీస్తు చాటుగా ఉన్నప్పుడు నేను మురుక్కనని మనసులో అనుకొని తీరావాడు ఎదుట వచ్చినప్పటికీ వానికి మృకుదురు. అంతక్రీస్తు ఆ రోజుల్లో 7 సంవత్సరాలు శ్రమల కాలంలో ఇక అంతక్రీస్తుకి మేము వెళ్ళము, అతను మంచివాడు కాదు, దేవుడు అనేవాడు నిజమైన దేవుడు యెహోవా తండ్రి యేసు ప్రభు, నేను యేసు ప్రభునే మొక్కుతాను, యెహోవా తండ్రినే మొక్కుతాను అని అన్న మనుషులు అంతక్రీస్తు దగ్గరకు వచ్చేటప్పటికి నువ్వే దేవుడు అని చెప్పేసి అతని పాదాల మీద పడిపోయి అతనికి మొక్కుతారంట ఈ 7 ఏళ్ల శ్రమ కాలంలో జనం. అలాగే పెళ్లి కుమార్తె వరసలోనికి వెళ్ళుటకు ఆశ కలిగిన వారు, పెళ్లి కుమార్తె వరసకి వెళ్తే ఆశ కలిగిన వారు, పెళ్లి కుమార్తె వరస చాలా విలువైనది, ఘనమైనది. ఆ వరుసలోకి వెళ్ళటానికి ఎవరు కూడా వెనకాల చేయరు, పూర్తిగా తెలిసి ఉండాలి దాని విలువ. ఆ విలువ తెలిసిన వాళ్ళు ఎంత శ్రమ అయినా ఎంత బాధ అయినా ఆ వరుస వెళ్ళటానికి చాలామంది ఆశపడతారు. శ్రద్ధ కలిగిన వారు ఉన్నారు, దానికోసం వెళ్ళాలని శ్రద్ధ కలిగి వెళ్ళాలని అనుకుంటారు. కానీ తీరా ప్రభు వచ్చేసరికి వారు వెళ్ళలేక ఆగిపోవద్దు. తీరా ప్రభు భూలోకం వచ్చేటప్పటికి ప్రభు దగ్గరికి వెళ్ళక వీళ్ళు సాతాను దగ్గరికి, అంతక్రీస్తు దగ్గరికి వెళతారు. ఇదే 10 మంది కన్యకల చరిత్ర. అప్పటి వరకు 10 మంది కూడా దేవుని దగ్గరికి వెళ్ళాలని ఆశపడి తీరా దేవుని దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా ఆటంకం అయిపోయి 5గురే వెళ్ళి మిగిలిన 5 కూడా ఆగిపోతారు. రేపొద్దున్న 7 ఏళ్ల శ్రమల కాలం కూడా ఇదే పరిస్థితి జరుగుతుంది. 7 ఏళ్ల శ్రమ కాలంలో అంతక్రీస్తే కాదు, సైతాను కూడా గొప్ప ఆకర్షణకర్త. అయితే అంతక్రీస్తు కాదు, సాతాను కూడా ప్రజలకి అద్భుతమైన ఆకర్షణ శక్తిగా కనబడతాడు. ఆకర్షణ శక్తిగా కనబడటం అంటే ప్రజలు ఏది కోరితే అది వెంటనే తయారు చేసి వాళ్ళకి అప్పచెప్తాడు. ఏ పనైనా జరిగేలాగా చేస్తాడు, ఏ రోగమైనా బాగు చేస్తాడు, అన్నీ చేస్తాడు. అది ఆకర్షణ శక్తి. వీళ్ళిద్దరు కూడా శక్తే. అయితే అది ఆ కొద్ది క్షణాలి, కొద్ది రోజులు మాత్రమే. అది తెలుసుకున్న వాళ్ళు పక్కకు తప్పుకుంటారు, అది తెలుసుకోలేని వాళ్ళు ఈ అంతక్రీస్తు అబద్ధ ప్రవక్త ఈ సాతాను అంతక్రీస్తు మాయలో మాత్రం ఖచ్చితంగా పడిపోతారు. సైతాను కంటేనే, అబద్ధ ప్రవక్త కంటేను అంతక్రీస్తు గొప్ప ఆకర్షణీయంగా పనిచేయును. సైతాను కంటేను, అబద్ధ ప్రవక్త కంటేను అంతక్రీస్తు లాస్ట్లో వస్తాడు. 3.5 సంవత్సరాలు అతని పరిపాలన, అబద్ధ ప్రవక్త పరిపాలన 3.5 సంవత్సరాలు, అంతక్రీస్తు పరిపాలన 3.5 సంవత్సరములు. వీళ్ళిద్దరి గంట కూడా అతను ఇంకా ఆకర్షణ శక్తిగా ప్రజల్ని అతని బందీలోని, అతని వాతావరణంలోని తెలుసుకోవడానికి అయితే తెలివైన వాడుగా ప్రవర్తిస్తాడు. ఇప్పుడు యూట్యూబ్లో కూడా వచ్చేస్తున్నాయి. అసలు మనం ఊహించలేని జంతువులు, ఊహించలేని మనుషులను తయారు చేసేస్తున్నారు. మనుషుల్ని రకరకాలుగా రూపాలను తీసుకొస్తున్నారు. మనుషులు ఊహించలేనిది అది చూసి అందరూ కూడా చప్పట్లు కొట్టి మారుమురుగిపోతున్నారు. దానికంటే ఇంకా గొప్ప తెలివితేటలుగా వీళ్ళు ప్రజల్ని మాయ చేసి వాళ్ళ చేతుల్లో తీసుకోవాలని చాలా వరకు ట్రై చేస్తారు. పని చేయను. ఇతని కంటే కప్పలు తక్కువైనను ఎక్కువ ఆకర్షణగా పనిచేయను. ఈ కప్పలు కూడా వాటికి సంబంధించినవి. ఈ కప్పలు కూడా ఎక్కువగా ఆకర్షణీయంగాను ఇంకా ఎక్కువ తెలివితేటలుగా ఆ రోజున 3.5 సంవత్సరాలు, లాస్ట్ 3.5 సంవత్సరాలు ఎక్కువగా పనిచేస్తుంది. ఆ 7 సంవత్సరాలతో వీళ్ళ చరిత్ర క్లోజ్ అయిపోద్ది. అది ఇప్పుడు ఎంతమంది చెప్పినా వినడం లేదు. విన్నవాళ్ళు ధన్యులు, వినకపోతే ఎవడు చేసేది లేదు. 7 సంవత్సరముల కాలంలో అనేకులు విశ్వాసం నుండి తప్పిపోతురు. విశ్వాసంలో అటు ఇటు కాకుండా ఉన్న విశ్వాసులు దేవుని దృష్టిలో తప్పిపోయి ఆ రూట్లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే అప్పుడప్పుడే అడిగిందల్లా ఇచ్చేస్తున్నాడు ఎవరో అంతక్రీస్తు. అప్పుడు ఏమడిగితే అది చేసేస్తున్నాడు. ప్రజలకు కావలసింది అదే కానీ శాశ్వతమైనది కాదు.
అశాశ్వతమైనది కావాలా. వీళ్ళు చేసేది అశాశ్వతమైనది. మనలను పాడు చేయుటకు సైతాను, అంతక్రీస్తు, అబద్ధ ప్రవక్త కప్పలు కనిపెట్టుకొని ఉన్నవి. వాళ్ళందరిని కూడా పాడు చేయటానికి ఇవి కనిపెట్టుకొని ఉన్నవి. వారు స్వయంగా రాలేక పోయినా వాటి శక్తి ఇక్కడ పనిచేయుచున్నది. అవి ఇప్పుడు ఇంకా రాలేదు, వస్తాయి. రాకముందు ఈ పనిచేస్తూనే ఉన్నారు. వాళ్ళ క్రియలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ బుద్ధులు, వాళ్ళ వాతావరణం. తప్పించుకున్న మార్గం ఏది? పై కథలన్నీ విన్నాము కనుక వాటి కథలు ఇప్పుడు అవి ఏమి చేస్తాయి, ఇక్కడికి వచ్చి ఎలా చేస్తాయి, ఎలా ఆకర్షించుకుంటాయి అన్న విషయాన్ని ప్రకటన గ్రంథం అంటే వాటికి భయం. ప్రకటన గ్రంథం అంటే దేవుడే స్వయంగా చెప్పిన వివరణ. అందుకనే అవికి భయము గనక ప్రపంచ దేశాలన్నీ కూడా 65 పుస్తకాలు 4 మూలలు కూడా అల్లుకొని ఉన్నాయి. ఇప్పుడు ఇది దేవుని చిత్తమైతే అన్ని భాషల్లోని అన్ని చోట్లకి పంపుతానని చెప్పిన ప్రభువు మాట తప్పేవా అతను కాదు. కొన్ని వేల లక్ష సంవత్సరాలు అయిపోయినా కూడా అతను చెప్పిన మాట, బైబిల్లోనే రాసిన మాట, ప్రవక్తలకి చెప్పిన మాట 100% కరెక్ట్ అయింది. అలాగే ఇప్పుడు ఈ ప్రకటన గ్రంథాన్ని కూడా 65 పుస్తకాల ప్రపంచానికి ఎలాగైతే దేవుడు వినిపించాడో బోధకుల ద్వారాగా, అలాగే ఈ ప్రకటన గ్రంథాన్ని కూడా ప్రపంచం మొత్తం పంపిస్తాను, అన్ని భాషల్లో పంపిస్తానని మాట ఇచ్చిన ప్రభు అన్ని చోట్లకి వినిపిస్తారు. వినిపించిన తర్వాత 7 ఏళ్ల శ్రమ కాలంలో టీవీలో వచ్చింది కదా, ఇలాగ చెప్పారు. ఒక బోధకుడు ద్వారాగా దేవుడు చెప్పించాడు, దేవుడే అతనిలో ఉండి చెప్పించాడు కనుక ఇతని మాట నమ్మకూడదు అని కొంతమంది మారతారు అని దేవుని చిత్తం, దేవుని ఆశ. దేవుడు ఏది చెప్తే అది జరుగుతుంది. ఆ ఆశతో నడిపితాకి ముందు ఈ ప్రకటన గ్రంథాన్ని ప్రపంచానికి వినిపించాలని దేవుడి ఆశ. వినేవాళ్ళు మీరు విన్నా వినకపోయినా, సబ్స్క్రిప్షన్ చేసినా చేయకపోయినా, దేవుడు బిడ్డలైతే చేస్తారు, దేవుడి బిడ్డలు కాని వాళ్ళు ఆపుతారు. దేవుడే నడిపించుకుంటాడు. అప్పుడు అయ్యో మా చేతిలోకి వచ్చిందే, మేము వీటిని ఏరే వాళ్ళకి సపరేషన్ చేయలేకపోయామే, లైక్ చేయలేకపోయామే, షేర్ చేయలేకపోయామే బాధపడాల్సిన పని ప్రతి బిడ్డలకు కూడా కలుగుతుంది. గనుక ముందు చెప్పింది చేస్తే దేవుడి దీవెనలు మీకు దొరుకుతాయి. పనులు ఆటలు వచ్చినప్పుడు మాకు ఇవన్నీ ముందుగానే తెలిసిపోయినవి. ఈ ఆటంకాలు, ఈ పనులు స్టార్ట్ అయినప్పుడు అంతక్రీస్తు, అబద్ధ ప్రవక్త, సాతాను, 666 ముద్ర ఇవన్నీ స్టార్ట్ అయినప్పుడు మీ సంగతి మాకు ముందే తెలుసులేవయ్యు, మిమ్మల్ని ఎవరు నమ్ముతారు అని స్థిరంగా విశ్వాసులు నిలబడి వాళ్ళ మాటల నమ్మక, వాళ్ళ మాయల నమ్మక, మోసే కాలంలో 9 కూడా గారిడి వాళ్ళు చేశారు, 10 చేయలేకపోయారు. అది దృష్టిలో పెట్టుకొని వాళ్ళ మాటలు వినకుండా ఆగుతారు. నీకు ఇక్కడ స్థలము లేదని ఎప్పుడైతే మనము అనగలమో అప్పుడే పరలోకము నుండి గొప్ప శక్తి మనకు దొరుకును. సాతాను మనకు చేసే ఈ ముగ్గురు చేసే పనులు మన హృదయాన్ని మనల్ని దోచుకుంటాకే చూస్తాడు. చూసిన తర్వాత మనం చెప్పాలా, ఇక్కడ నా దగ్గర నీకు స్థానం లేదు, ఇక నువ్వు ఎప్పుడు రావద్దు, నువ్వెన్ని మాయలు చేసినా, నువ్వు ఏది ఇచ్చినా కూడా నీ మాటల్లో మేము పడం. మా దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, వాళ్ళు తప్ప మాకు దేవుళ్ళు ఎవరు లేరు అని నువ్వు వాదించాలా, ఎదిరించాలా. ఎదిరించిన రోజున నీ దగ్గర నుంచి అతను వెళ్ళిపోతాడు. దేవుని మహిమ మనల్ని ఆవరించుద్ది. రేపే రాకడని అందుము అనగా ఇవన్నీ మాకు ముందుగానే తెలియను అనగా అదే మనకు గొప్ప శక్తి. రాకడ లేదని చెప్పేసి అంటే మాయలో పడిపోతాము. రాకడ ఉంది. రాకడ లేకుండా చేయాలని సాతాను ఎన్నోసార్లు ప్రయత్నించాడు. అది ఎపిసోడ్ వెనకాల చాలా చోట్ల కూడా పెట్టాను. మీరు అన్ని వివరంగా సీరియల్గా ఉంటే అది మీకు అర్థమవుతుంది. మళ్ళా ఇప్పుడు చెబుతున్నాను. అసలు రెండో రాకడ లేకుండా చేయాలని ముందు మోషాని సాతాను ఆక్రమించుకొని అతను తీసుకుందారని ప్లాన్ వేసుకున్నాడు. కానీ అక్కడ మికాయేలు వచ్చి ఆ ప్లాన్ని శక్తితోనే అతను ఓడించి మోషాని దేవుని హ్యాండ్ ఓవర్లో ఉంచుకున్నాడు. నెంబర్ 1 అది. నెంబర్ 2
ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము ముందు ఎపిసోడ్లో పెట్టింది ఒక స్త్రీ. ఆ స్త్రీ పాదాల కింద చంద్రుడు, తల మీద సూర్యుడు, ఆ సూర్యుడి పైన 7 కిరీటాలు. ఈ ఉన్న స్త్రీ కోసం ఆ గర్భం ధరించిన విషయాలన్నీ వివరంగా చెప్పాను. ఆ మగపిల్లడు పుట్టిన వెంటనే తినేద్దాము, రెండో రాకడ ఉండదు అని ప్లాన్ వేశాడు. కానీ అతని క్షణకాలంలోనే అతని కళ్ళు మూసి దేవుని శక్తితో అతను దేవుని హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. ఈ రెండు కూడా సాతాను ఓడిపోయాడు. రేపొద్దున కూడా అతని యుద్ధంలోనే ఓడిపోతాడు. ఇది 100%. దేవుని బిడలారా, దేవుని నమ్మండి. ఈ లోపల రాకడ వచ్చినప్పుడు కానీ దీనికి ముందు కానీ ఈ మాటలు, సాతాను మాటలు, ఈ ముగ్గురు మాటలు వినకండి. ఆ పరలోకపు శక్తి వెంటనే వచ్చును. ఎప్పుడైతే అదే మనకు గొప్ప శక్తి. విశ్వాసంలోని ఒక రకము, బైబిల్ అంతా నమ్ముతూ ఉన్నాము. ఇది ఒక రకమైన విశ్వాసం. 65 పుస్తకాలు నమ్ముతున్నాము. అది ఒక రకమైన పుస్తకము. ప్రకటన గ్రంథం కూడా ఒక రకమైన పుస్తకము. 65 పుస్తకంలోనే పరమగీతం అనేది ఒక పుస్తకం అన్నది. దానికి కూడా వివరణ ప్రకటన గ్రంథం కంటే ఇంకా ఎక్కువ వివరణ ఉన్నది. దేవుని చిత్తమైతే ఈ ప్రకటన గ్రంథం అయిపోయినప్పుడు దేవుడు చెప్పమంటే దాన్ని కూడా ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా సీరియల్గా మళ్ళీ చెప్పాలని నేను ఆశపడుతున్నాను. అది దేవుని నేను ఇంకా అడగలేదు. అడిగితే చెప్పమంటే అది కూడా చెప్తాను. ఇది ఒక రకమైన విశ్వాసం. రెండవ రకమైన విశ్వాసము ఏదనగా బైబిలు బాగుగా తెలియదు, విన్నాము, అర్థమైనది, నమ్ముచున్నాము. ఇదే గొప్ప విశ్వాసము. బైబిల్ మహాసముద్రం, ఏది గుర్తు ఉండదు. అది విన్నాము. బైబిల్ అంటే పరిశుద్ధ గ్రంథము. అది చదివి విని అది విశ్వాసమైన గ్రంథము, నమ్మకమైన గ్రంథము అని నమ్మి విశ్వాసము ఉంచాల, నమ్మకం ఉంచాలి. ఇదే గొప్ప విశ్వాసం. ఒక ముసలివాడు, అయ్యా మీరు ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేసిన ఎడల ప్రభువుని నన్ను మోక్షమునకు చేర్చును. ఆ విశ్వాసము గొప్పది. ప్రార్థన చేసిన వెంటనే నేను పరలోకానికి ఎత్తబడతాను, దేవుని దగ్గరే నేను ఉంటాను అని ఈ విశ్వాసి చెప్పడంలోని గొప్ప నమ్మకము దేవుని మీద ఉన్న బిడలే అలా చెప్పగలరు. వధువు సంఘము పైకెత్తబడిన పిమ్మట మిగిలిపోయిన వారిని ఏలు నిమిత్తము భూలోకానికి ప్రత్యక్షమైన వారిలో ప్రాముఖ్యంగా 3 ఉన్నారు. వధువు సంఘము ఎప్పుడైతే అని మోత బోర, ఆ తర్వాత దాని శబ్దము, తర్వాత ఇవన్నీ కూడా 3 రకాలు ఉన్నాయి. అవి ఎప్పుడైతే అవన్నీ కూడా ఎపిసోడ్లో చెప్పాను, వినండి. అవి ఎప్పుడైతే మీరు ఆ శబ్దం వస్తుందో అప్పుడు వధువు సంఘము సిద్ధపడ్డ సంఘము. ఈ భూలోకం మీద నుంచి ముందు మృతులైన వారు లేపబడతారు. ఆ తర్వాత సజీవులుగా ఉన్న వాళ్ళం కూడా లేపబడతారు. ఆ తర్వాత ఈ 3 వస్తారని ఉంది. ఆ 3 ఒకటి హంతక్రీస్తు, 2 అబద్ధ ప్రవక్త, 3 కప్పలు. కప్పలంటే అంతక్రీస్తు, కప్పలంటే అంతక్రీస్తు. క్రూర మృగము, అబద్ధ ప్రవక్త మృగము, కప్పలు సైతాను ఆత్మలు, క్రూర మృగాలు, అబద్ధ ప్రవక్త. దానికి జాలి జత్తరు ఏముండదు. ఇప్పుడు సాధారణంగా ఉందండి జాలి. ఎంత ఘోరము, ఎంత మూర్ఖుడు, ఎంత అబద్ధము అన్నీ కూడా. కానీ అతన్ని నమ్ముతున్నాము. ఎలా సాధ్యము? వీరు ఈ లోకములో పరిపాలన చేయ నిమిత్తమై ప్రత్యక్షమైన వారు సాతాను కూడా వీరిలో ఉండును. ఈ లోకంలో పరిపాలన చేయ నిమిత్తము ఇప్పుడు పరిపాలన చేస్తున్నారు. ఎవరిది పరిపాలన? ప్రపంచం అన్నీ కూడా దేవుని చాలా వరకు ఆ నమ్మి పరిపాలన చేస్తుంటే ఇక్కడ మాత్రం అచ్చంగా పెద్ద పెద్ద మినిస్టర్స్తో సహా కూడా అంతఃక్రీస్తుని, సాతాన్ని నమ్ముకొని ఆ పరిపాలిస్తున్నారు. అది ఇప్పుడు తెలియదు, తర్వాత ముందుకి తెలుసుద్ది. ఒకటి, వీరు మోక్షలోకము చూపించగలరు. వీళ్ళు కూడా, సాతాను కూడా, ఈ 3 కూడా మోక్షలోకం మాదే. వాళ్ళు ఒకటి తయారు చేస్తారు, బ్రహ్మాండంగా తయారు చేస్తారు. జరగబోయే ముందే చెప్తున్నాం. 2, మారు పెళ్లి కుమార్తెని తయారు చేయగలరు. వీళ్ళు కూడా పెళ్లి కుమార్తెని తయారు చేయగలరు. క్షణాల మీద తయారైపోతారు వాళ్ళు పెళ్లి కుమార్తెలు.
మనకు కొన్ని సంవత్సరాలు పట్టినా కూడా తయారవడానికి ఇంకా సమయం అంటాడు తండ్రి. ఎందుకు? గట్టిగా, స్థిరంగా, నమ్మకంగా, బలంగా తయారవ్వాలని తండ్రి ఉద్దేశం. వీళ్ళకి ఆ ఉద్దేశాలు లేదు. క్షణంలో కూడా తయారైపోవాలని వీళ్ళ ఉద్దేశం. 3, క్రొత్త బైబుల్ను చూపించగలరు. మన బైబుల్ పరిశుద్ధ గ్రంథం ఎలాగుందో సేమ్ దానికంటే ఇంకా గొప్పగా అందులో రాసి కొత్త బైబుల్ను కూడా చూపిస్తాడు. ఇదే యేసయ్య, నాదయ్య అనరు, ఇదే యేసయ్య అని వాళ్ళు చూపించగలరు. 4, గొప్ప సహాయకులైన వారిని అనగా దేవదూతలు ఉంటే వారి సహాయశీల గల వారిని చూపించగలరు. మరి ముందు దేవదూతలే కదా, ఇప్పుడు మధ్యాకాశంలో శూన్య ప్రదేశంలో ఉన్న గోగు మాగోగు అన్న సైన్యం అంతా కూడా, సాతాను కూడా ఇదివరకు దేవదూతలే కదా. ఇప్పుడు ఆ అన్న కూడా దేవదూతల రూపంగా మార్చేసి, సాతానికి శక్తి ఉంది కనుక, సాతానికి శక్తి అంతకాలం 7 ఏళ్ల పరిపాలన అయిపోయినప్పుడు ఎర్మెగోదేము యుద్ధం వరకే, ఆ యుద్ధం వరకు అతను ఓడిపోయిన తర్వాత అంత దేవుని శక్తి వస్తుంది. అప్పుడు దేవదూతల్లా కూడా తయారు చేస్తారు. 5, లోకేక రక్షకుని చూపించగలరు. ఎవరిని? తండ్రిని. సాతానుగా యాక్షం వేసేస్తాడు, నేనే యెహోవా తండ్రిని అంటాడు. 6, పరిశుద్ధాత్మక పనిని కూడా చూపించగలరు. ఈ లోకంలో పరిశుద్ధాత్మ ఏ గొప్ప గొప్ప పనులు చేస్తున్నాయో ఆ గొప్ప పనులు కూడా అవి చేసి చూపిస్తాయి. మనకు త్రిత్వం అనగా దేవుడు ఏర్పాటు చేసిన ప్రకారము తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వము అనగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ. మనకి ఈ ముగ్గురు కలిసి, ముగ్గురే ఒక్కరే ముగ్గురు. బైబిల్, సంఘము, మోక్షము, పెళ్లి కుమార్తె, దేవదూతలు మొదలుకున్నవి ఉన్నవి, ఇవన్నీ కూడా వాటితో ఉన్నవి. అలాగే సాతాను కూడా ఇటువంటి ఏర్పాటును భూలోకములు 7 ఏళ్ళ మహాశ్రమంలో చేయగలరు, చేస్తారు. నేనే యెహోవా తండ్రిని, నేనే యేసు ప్రభుని, నేనే పరిశుద్ధాత్మని, నన్ను నమ్మండి అని క్లియర్గా వాళ్ళు కూడా బైబుల్ అంటే బైబుళ్ళు, దేవదూతలు అంటే దేవదూతలు మొత్తం సృష్టించి రండి అని అంటారు. చాలామంది దేవుని నమ్ముకున్న వాళ్ళు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి చాలా ఆస్కారాలు ఉన్నాయని ప్రకటన గ్రంథం చెప్తుంది. వెళ్ళలేని వాళ్ళు ఎవరంటే గట్టిగా ఎడతెగకుండా ప్రార్థన చేసిన వాళ్ళే వెళ్ళకుండా నిలబడి దేవుణ్ణి అడిగి, ఇది ఏమిటి, మేము మోసంలో పడిపోయేలా ఉన్నాము తండ్రి, యేసయ్య ఏంటి అనేటప్పటికి యేసయ్య చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ యేసయ్యతో మాట్లాడటానికి ఇప్పుడు నువ్వు సిద్ధంగా ఉన్నావా? దేవుని బిడలారా, సంఘంలారా, నేనేదో చిన్నవాడిని చెప్తున్నానని మీరు ఆలోచించుకుంటాం కాదు. దేవుణ్ణి అడిగే శక్తి మీకున్నదా? లేకపోతే ఈ రోజునే నువ్వు దేవుణ్ణి అడగాలి. అంతగా లాస్ట్ నవోదిక సంఘ కాలం ఇది. అందుకని ఈ రోజున కనిపించి మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. నీకు కనిపించలేదంటే నీ ప్రార్థన సాలేదు, నీ కన్నీరు సాలేదు, నీ వాతావరణం సాలేదు, నీ వాక్యం సాలేదు. ప్రజలు ఉండవచ్చు, కానీ నువ్వు మాత్రం సిద్ధంగా ఉన్నావా దేవునితో మాట్లాడటానికి? యెహోషువ దేవునితో మాట్లాడాడు, ప్రజలకి విషయాలు చెప్పాడు. యెహోషువ దగ్గర, నీ దగ్గర నా దగ్గర ఉన్న జనం కాదు, 12 లక్షలు అప్పుడు ఏర్పాటు చేసి మోషే అతను ఏరే చోట సమాధిలోకి వెళ్ళారు. మరి నీ దగ్గర అంతకంటే ఎక్కువ జనం ఉన్నారా? అంతకంటే తక్కువ జనం ఉండవచ్చు, కానీ యెహోషువ మాట్లాడలేదా? అంత క్రీస్తు పరిపాలనలో చూపించగలదు. దేవుని పని కంటే సైతాను పని అధికంగానో, ఆనందంగానో, ఆకర్షంగానో కనిపించును. దేవుని పని అంత ఈ విధంగా కనిపించదు. దేవునికి కావాల్సిందే ప్రార్థన, శక్తి, బలము, ఓపిక, స్థిరము కలిగిన ప్రార్థన. అది స్థిరము కలిగిన దేశము, స్థిర కలిగిన పరలోకం. అది తరతరాలుగా ఉండే దేశం. ఇది తాత్కాలికంగా తయారు చేసేది. 3.5 సంవత్సరాలు అక్కర్లేదు, ఒక్క రోజులో తయారు చేసి ఇది అద్భుతాలని సృష్టిస్తుందని వాళ్ళ కోరికలు తీరిస్తే అప్పుడు వెంటనే మారిపోతారు. ఆ రూపుడిగా జరుగుద్ది. దేవునైన బిడలో వాటికి కట్టుబడి అది కరెక్ట్ కాదు అని తెలుసుకోవటానికే ప్రకటన గ్రంథాన్ని ప్రకటిస్తున్నాము. వధువు సంగమునకు సిద్ధపడు ప్రతివాడును ఈ గుర్తులు కనిపెట్టి జాగ్రత్తగా సిద్ధపడవలను. ఇది ఎంత ఇంపార్టెంట్ అనే విషయం, కానీ పెద్దగా ఎవరు చూడడం లేదు, చూసిన వాళ్ళు లెక్క చేయడం లేదు. ఇది చాలా ప్రాముఖ్యతమైన గుర్తులట. ఇవన్నీ నేను చెప్పేవన్నీ కూడా కనిపెట్టి జాగ్రత్తగా సిద్ధపడవలేను.
ఆ మాయలోకి, ఆ మోసంలోకి పడకూడదు. ఆ మాయలోకి, మోసంలోకి పడిపోతున్నారు ప్రజలు. ఏదేదో సంపాదించాను అనుకుంటున్నారు. లేకుంటే ఎక్కువ జనం ఉంటే నా దగ్గరే దేవుడు ఉన్నారు అనుకుంటున్నారు. మీ దగ్గర సాతాను నుండి నడిపిస్తున్నాడో, దేవుడు నుండి నడిపిస్తున్నాడో, అది నువ్వు దేవుడిని అడిగితే నీకు వివరంగా చెప్తాడు. నువ్వు మౌనంగా ఉంటే ఏది నడిపిస్తుందో నీకెలా తెలుసు, నాకెలా తెలుసు? నువ్వు అలవాటు చేసుకోవాలి ఈ రోజుని రాయిబారితనంగా. యెహోషువకి రాయిబారితనంగా యెహోవా తండ్రి ఉన్నాడు. అదే ప్రకారంగా ఈ రోజున దేవునితో నువ్వు రాయిబారంగా ఉండాలి. ఒకటి, ఇరుకు మార్గము, ఇది జీవమునకు పోవు మార్గము. చాలా కష్టం. ఇరుకు మార్గం అంటే కష్టం. ఎందుకంటే చిన్న ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. కన్నీటి ప్రార్థన, 3 గంటలకి ప్రార్థన, నిద్రపోతుందని ఆలోచించకుండా చేసే ప్రార్థనలు, ఘోషగా పెట్టే ప్రార్థనలు పొగలాగే వెళ్తాయి. ఆ ప్రార్థన లేకుంటే దేవునికి సాలదు. గుర్తుపెట్టుకోండి. ఆదివారం నాడు వస్తున్నాము, ఏదో కూర్చుంటున్నాము, మా మాట వింటున్నారు, అక్కడికంటే ఇక్కడికంటే జనాభా మనకే ఎక్కువ వస్తున్నారు, దేవుడు మన పక్షాన ఉన్నాడని ఆలోచిస్తున్నారా? రావచ్చు, ఉండొచ్చు, కాదనట్లేదు. కానీ దేవుణ్ణి అడిగే అలవాటు మాత్రం ఉండాలి. దేవుణ్ణి అడిగిన తర్వాత ఈ ప్రజలు నేనే ఇచ్చానయ్యా నీకు. అలాగే అంతక్రీస్తు కూడా మోసం చేస్తాడు. అది గమనించవలసిన అవసరం ఒక సంఘ సభ్యుడిది, బోధకుడిది. అంతక్రీస్తు దేవుడు మాట్లాడుతున్నాడా అన్నది, దేవుళ్ళగినే మాట్లాడతాడు. అది పరిశీలించాల్సిన అవసరం బోధకుడి పైన ఉన్నది. విషయాలు 2, విశాల మార్గము, ఇది నాశనముకు పోవు మార్గము. విశాల మార్గము, ఎప్పుడు చూసినా జనాలతోని మనము కూడా ఆనందంతో, సంతోషంతో కార్లు, మోటార్ సైకిళ్ళు, తర్వాత భవంతీలు, తర్వాత ఏసీ బళ్ళు, విమానాలు, హెలికాప్టర్లు, బహు ఆనందంతో నాకు దేవుడు ఇంత ఆనందంగా ఇచ్చాడు, నేనేం చేయక్కర్లేదు, నా చేయి పడితే అందరూ స్వస్థపడిపోతారని నువ్వు ప్రార్థన చేయకుండా మౌనంగా ఉంటే నీకు అంతక్రీస్తు నీలోనే సంభవించినట్టే గుర్తుంచుకోవాలి. నువ్వెంత పెరుగుతున్నావో అంత ఇక్కడ సన్నిధి, ఎంత పెరుగుతున్నావో అంత ఇక్కడ కన్నీరు, నువ్వెంత పెరుగుతున్నావో ఆ సంఘానికి నువ్వు దగ్గర అవ్వాలంటే నీ ప్రార్థన దేవునికి చాలా అవసరత. 7 ఏళ్ల పరిపాలన కాలంలో మనకు కనబడినవి హన్యు పొట్టిగానే ఉండును. 7 ఏళ్ల పరిపాలన కాలంలో మనకు కనబడుతున్నవన్నీ కూడా పొట్టిగానే ఉండును. నేటి బైబిల్కు ప్రతిగా పోటీ బైబిల్ ఉందిగా చెప్పాను. మన బైబిల్కి, పరిశుద్ధ గ్రంథానికి పోటీ గ్రంథం, అది రకరకాలు ఉన్న గ్రంథం. 2, నేటి సంఘములకు ప్రతిగా పోటీ సంఘాలు ఇప్పుడే అక్కడక్కడ ఎన్నో వెలిగినాయి. పోటీ సంఘాలు, పోటీ బైబుల్, పోటీ సంఘాలు. 3, నేటి రక్షకునకు ప్రతిగా పోటీ రక్షకుడు. రక్షకుడికి బదులుగా రక్షకుడు నేనే. ఆ రోజు వచ్చి యేసయ్య అద్భుతాలు చేయలేదా, నేను కూడా అద్భుతాలు చేస్తున్నాను. మోసే కాలంలో చేసిన అద్భుతాలు ఆడు చేస్తారు. లాస్ట్కి మోసే గెలిచాడు. అది గుర్తుపెట్టుకోవాలి. నేటి సంఘంలో కడుబడుచున్న కార్యముల కన్నా పోటీ సంఘములు దేవుని కార్యమునకు మించిన కార్యములు ముమ్మరముగా జరుగును. పోటీ మతము యొక్క పోలికలు. ఆ రోజున యేసయ్య వచ్చాడు, 12 మంది శిష్యులు ఉన్నారు. అవి చేసిన అద్భుతాల కంటే వీళ్ళు ఇంకా అద్భుతాలు చేస్తారు, అద్భుతమైన కార్యాలు చేస్తారు. ఎక్కడ చూసినా నువ్వు వెళ్ళి కొబ్బరికాయ కొడితే చాలు, ఆ రాయి కాడ ఆ రాతిలో నుంచే మాట్లాడతాడు. నీకేం కావాలి? ఇది కావాలి, అయితే నీకు ఇచ్చాను. అది తాత్కాలికమని గుర్తు చూసుకోవాలి. అదే కావాలి. అందుకని ముందుగా ఇది రాసి పెట్టి ప్రజలకి వినిపిస్తే కొంతవరకన్నా మాయిపోకుండా నిజమైన దేవుళ్ళు గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళని నిజమైన విశ్వాసం, నిజమైన క్రైస్తవ బిడ్డలు, నిజమైన పెళ్లి కుమార్తె, నిజమైన వధూ సంఘంగా సిద్ధపడతారని ఈ ప్రకటన గ్రంథాన్ని ప్రకటిస్తున్నాడు ప్రభు. తండ్రి సైతాను 1, 2, కుమారుడైన క్రీస్తు అంతక్రీస్తు. తండ్రిగాను సాతాను సిద్ధమవుతాడు. ఆ తర్వాత 2, కుమారుడైన క్రీస్తు లాగా అంతక్రీస్తు తయారవుతాడు. తర్వాత 3, పరిశుద్ధాత్మ అబద్ధ ప్రవక్త. పరిశుద్ధాత్మ మాత్రం అబద్ధ ప్రవక్త కింద తయారవుతాడు. 4, దేవదూతలు. ఈ కప్పలు, దేవదూతలన్నీ కూడా కప్పల కింద మారిపోయి దేవదూతలు చేసే పనుల కంటే ఇంకా గొప్ప పనులు చేస్తారు. 5, సంఘము సైతాను సమాజము. సంఘము సైతాను సమాజము. దేవుని బిడలారా, ఇది దేవుని చెప్పిన మాట. సంఘమట సైతాను సమాజం అంట. మనకి సాధించే సంఘాలు కూడా సాతాను క్రియల్లోనే నడుస్తున్నాయి.
చాలా సంఘాలు, ఇందులో అనుమానం లేదు. అందుకని దేవుణ్ణి అడిగి మీది కరెక్ట్ కాదనుకో నీ కన్నీరు ద్వారా కాదు మన సంఘం కింద మారుస్తారు. దేవుని బిడ్డలారా, దీన్ని విమర్శించకుండా, పాయింట్అవుట్ చేయకుండా మీరు దేవుని మౌనంగా ఉండి కన్నీరు కార్చి ఇప్పుడు కన్నా ఘోషించి అడగండి. ఇది ఒకవేళ సాతాను క్రియల సంఘం అయితే, ప్రభా అది నాకు అక్కర్లేదు, నాకు నీ సంఘం కావాలయ్యా, ఈ జనాభా నాకు అక్కర్లేదు, వస్తారు, వచ్చినా కూడా ఆనందమే, కానీ నీ సంఘంగా ఏర్పాటు చేయను ఆయన. ఇతను చేసే మాయలు, ఇతను చేసే అబద్ధములు, ఇతను చేసే క్రూరమైన వాతావరణం మాకు అక్కర్లేదయ్యా, ఆ ఆస్తి మాకు అక్కర్లేదు, ఆ వాతావరణం మాకు అక్కర్లేదయ్యా అని నువ్వు ఘోషించే ప్రార్థన ఈ రోజున నువ్వు చేస్తే దేవుడు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. 6 అంతక్రీస్తు పరలోకం నుండి భూలోకమునకు అందరి రక్షకుడుగా వచ్చాను. దానికి పోటీగా అంతక్రీస్తు కూడా భూలోక రక్షకునిగా వచ్చును. అందరూ అతని ఎంబడి పోవుదురు. ఎవరు దేవుని వెనకంబడి వెళ్ళరు. ఒక రోజున యేసు ప్రభు సంఘాన్ని కూర్చోబెట్టుకుంటే ఆ సంఘంలోనే 10 మందే ఉన్నారు. ఆ 10 మంది కాడి నుంచి అడవిలోకి వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి? అక్కడున్న 10 మందిలో ఒకడు అంటున్నారు, ప్రభా నిన్ను పూజించడానికి, నిన్ను ప్రార్థించడానికి, నిన్ను స్తుతించడానికి వెళ్తున్నారు కదా, వాళ్ళు ఇక్కడ రావచ్చు కదా, అడవిలోకి ఎందుకు వెళ్తున్నారు ప్రభు అంటే అక్కడ పొట్టును రెల్లని చూడటానికి వెళుతున్నారు, నా దగ్గరికి రారు. ఇప్పుడే కాదు, ముందు ముందు కూడా నా దగ్గరికి, నేను ఎక్కడ ఉన్నానో అక్కడ మాత్రం రారు. నా సంఘాలు ఎప్పుడు కొంచెమే ఉంటాయి, 100 1000 ఉన్న సంఘాలు మాత్రం నేనుండను అని క్లియర్గా బైబిల్ చెప్తుంది. ఈరోజు నా పరిశుద్ధాత్మ దేవుడు కూడా వచ్చి చెప్తున్నాడు, అవి ఎవరికి అక్కర్లేదా? ఘోషించి బాధపడుతున్నాడు, కన్నీరు కాడుస్తున్నాడు, అవి ఏమీ అక్కర్లేదా? మీ బోధలే మీకు, మన బోధలే మనకు. నేను మీకంటే గొప్పవాడిని కాదు, నేను అబద్ధం చెప్పడం లేదు. ప్రకటన గ్రంథం బోధించమన్నారు, నేను బోధిస్తున్నాను. అర్థం చేసుకుని నన్ను అడగడం కాదు, దేవుణ్ణి అడగాలి. 7 దేవుని సంఘమునకు చక్కని పాటలుండును. ఈ రోజున మనం పాట పాడుకుంటున్నాము, దానికి ఆపోజిట్ పాటలు. అయితే సాతాను సంఘములో బూతు పాటలుండును. అదే ఆనందం సాతానికి, అలా మార్చగలడు. 8 మనకు సంస్కారం, అక్కడ బలి మాంసము, ఇక్కడ పరిశుద్ధాత్మ సింహాసనం, అక్కడ అపవిత్ర సింహాసనముండును. మనకు సంస్కారము, అక్కడ బలి మాంసం. సంస్కారాలు ఇక్కడ తీసుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు బలి మాంసం కింద తయారు చేసి వాళ్ళు ఆ వంటని వడ్డిస్తారు, వాళ్ళని నమ్మిన వాళ్ళని. ఇక్కడ పరిశుద్ధాత్మ సింహాసనం, అక్కడ అపవిత్ర సింహాసనం ఉండును. పరిశుద్ధాత్మ సింహాసనం కాకుండా అపవిత్ర ఆత్మ ఉండేది. 10 వెలుగు రాజ్యము చీకటి రాజ్యం. వెలుగు రాజ్యము ఉండదు, అక్కడ చీకటి రాజ్యం ఉంటుంది. ఆ చీకటి రాజ్యము ఏమిటి? చీకటి వెలుగేమిటి? ఇది వెలుగే. ఈ రోజున సూర్యుడు వచ్చాడు, మనకు అంతా కనబడుతుంది, వెలుగే. కానీ క్రైస్తవ జీవితంలో చీకటి ఒకటి ఉన్నది, వెలుగు ఒకటి ఉన్నది. ఈ సూర్యుడు వచ్చి ఈ వెలుగు వేరు, దేవుడిచ్చే వెలుగు వేరు. ఆ వెలుగు సాతాను గారి దగ్గర ఉండదు, అంతక్రీస్తు అబద్ధ ప్రవక్త దగ్గర ఉండదు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం ఏ వెలుగు కావాలి? ఇక్కడ దేవుని వెలుగు కావాలి. అది దర్శనం ద్వారా ఆత్మకు సంబంధించిన వెలుగు. ఇక్కడ 11 ఇక్కడ బోధ ఉన్నది, అక్కడ బోధ, అక్కడను బోధ ఉన్నది, ఇక్కడ బోధ ఉన్నది, ఆ దగ్గర కూడా బోధ ఉన్నది. 12 ఇక్కడ మోక్షము, అక్కడ నరకము. ఇప్పుడు మోక్షం కనబడుతుంది, అక్కడ నరకం కనబడుతుంది. ఆ మాట మనం ఎవరికైనా చెప్పామనుకో, అదే మాకు మోక్షం, ఇదే నరకం అంటారు. ఇది ముందుకు బయటపడుతుంది. ఇలాగ ముందు రాసి వాళ్ళు చెప్పమను మనల్ని వాతావరణాన్ని, నిజ వాతావరణాన్ని కోసం వాళ్ళ దగ్గర లేవు, చెప్పలేరు. 1 సాటి ఎవరు? అంతక్రీస్తుతో. 2 భూప్రజలు నమస్కారం చేసిరి. భూప్రజలందరూ కూడా సాష్టంగా నమస్కారం చేశారు. 3 మృగమే అంట అందరూ వెళుదురు. ఆ మృగాలు అంట అందరు కూడా పరుగులు చేస్తారు. యేసుక్రీస్తు దేవుడు తమ రక్షకుడు కాడని అబద్ధ ప్రవక్తలు భూజనులకు రుజువులు చేయను. యేసుక్రీస్తు దేవుడు తమ రక్షకుడు కాడని అబద్ధ ప్రవక్త భూజనులకు రుజువు చేయును. ఆ రోజున యేసు ప్రభుని ఎంత వాతావరణాని కోసం చేశారో అన్నీ తెలుసు కదా. తెలిసిన తర్వాత అదే రూపంగా ఇతను కూడా యేసు ప్రభు దేవుడు కాదు అని ఆ రుజువు చేయటానికి రకరకాలుగా సమస్యలతోని సృష్టిస్తారు. రుజువులు చేయును.
పరిశుద్ధాత్ముడు ఈ దినములలో మనకు బోధించుచున్నట్లుగా ఆ దినములోనే అబద్ధ ప్రవక్త కూడా బోధించును. ఇప్పుడు బోధించేది ఎవరు? నేను కాదు, పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ ఏ రూపంగా అయితే బోధిస్తున్నాడో అలాగే అంతక్రీస్తు కూడా, అబద్ధ ప్రవక్త కూడా ఆ రోజు గొప్పగా బోధిస్తారు. ఈ అంతక్రీస్తును జయించగలరు ఎవరిని? భూజనులందరూ వాని వెంట పోవుదురు. ఈ అంతక్రీస్తును జయించగలవారు ఎవరిని? భూజనులు అందరి వారి వెంట పోవుదురు. వాళ్ళ వెనకమ్మట తిప్పుకుంటా వీళ్ళు ఉంటారు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. మరి మీరందరూ కూడా జాగ్రత్తగా మరి విని ఈ సబ్స్క్రిప్షన్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. ఇంత విలువైన మాటలు వదులుకోకండి. మేము సీరియల్గా వదిలేస్తున్నాము, దానికి నెంబర్లు కూడా ఇచ్చి ఉన్నాము. అవన్నీ కూడా సీరియల్గా చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రకటన గ్రంథం అర్థం చేసుకోవాలంటే చిన్న మాటలతో కూడుకున్న పని కాదు. మీరు ప్రార్థన రూపంగా ప్రార్థన చేసి విశ్వాసంతో వినండి. విని మీరు ఆ దేవుని వరములు పొంది ఆనందంతో కుటుంబంలోని అందరూ కూడా లౌడ్ స్పీకర్ పెట్టుకొని వింటే సాతాను వెళ్ళిపోతాడు. దేవుని మహిమ మీ గృహంలోకి, మీ మనసులోకి వచ్చును గాక. ఆమేన్.